హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త టెంపుల్ గురించి చెప్పడానికి మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం నాగలమడకకైతే ట్రావెల్ చేస్తున్నాము. ఇది జస్ట్ పాగోడా నుంచి 15 కిలోమీటర్స్, మడక్సిరా నుంచి 35 కిలోమీటర్స్. ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి, ఆది సుబ్రహ్మణ్య స్వామి, కుక్కే, మధ్య సుబ్రహ్మణ్య స్వామి ఘాటి, అంత సుబ్రహ్మణ్య స్వామి, నాగలమడక. ఇది చాలామందికి తెలియదు ఈ ఊరు, మీకోసమే చెప్తున్నాను. దీని స్టోరీ ఏమంటే, అన్నభట్టు అనే బ్రాహ్మణునికి కలలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించి, ఇట్లా నేను చెప్పిండే ప్లేస్లో తవ్వుతే నీకు నా విగ్రహం దొరుకుతుంది, నువ్వు దాన్ని తీసుకో అని చెప్పారు. తర్వాత తను అలాగే చేశారు, దొరికింటే ఇక్కడ ఉత్తర పినాకిని నది కూడా ఉంది. దొరికింటే తను దాన్ని తెచ్చి గుడి అయితే నిర్మించాడు. నాగలమడక అనే పేరు ఎలా వచ్చిందంటే, మడకని నాగలి కూడా అంటారు, దానికి టచ్ అయింది కాబట్టి నాగలమడక అని పేరు వచ్చింది. స్వామి 7 సర్ప తలలతో తర్వాత అలా సర్ప రూపంలో అయితే కొలువై ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.